హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ స్టడీ. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టెన్సెస్. ఈ టెన్సెస్లో మనం సింపుల్ ప్రెజెంట్ గురించి, సింపుల్ పాస్ట్ గురించి, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ గురించి చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, ముందుగా సింపుల్ ప్రెజెంట్. ఈ సింపుల్ ప్రెజెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాని ఫార్ములా. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్ V1 ప్లేస్ అదర్ వర్డ్స్. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ టెన్సెస్ మీకు వస్తే మీకు మ్యాక్సిమం 50% ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినట్టే. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది వినడమే కాకుండా వీలైతే మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో కమ్ టు పాయింట్. ప్రెజెంట్ టెన్స్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్స్. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తున్నాను, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చెప్పాలి అంటే ఒక్క వీడియోతోటి అయ్యే పని కాదు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మినిమం ఒక 5 వీడియోస్ వరకు చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఈజీ టాపిక్ అవుతుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక వీడియోలో చేయొచ్చు, కానీ అలా చేస్తే ఏమీ అర్థం కాదు. సో అందుకని లేట్ అయినా పర్లేదు, ఒక 5 వీడియోస్ చేస్తాను వీటిపైన. 5 అంటే 5 కాదు, 5 కావచ్చు, 4 కావచ్చు, మ్యాక్సిమం 5 వరకు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పైన మీకు ఈ వీడియోస్ అందిస్తాను. చూడండి, రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ V1 ప్లేస్ అదర్ వర్డ్స్. ఇది ఫార్ములా దీనికి. రెగ్యులర్ యాక్టివిటీస్. ఐ గో టు కాలేజ్ ఎట్ 9 AM డైలీ. నేను ప్రతిరోజు మార్నింగ్ 9 గంటలకి డైలీ కాలేజ్కి వెళ్తాను అని అర్థం. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్, టు కాలేజ్ ఎట్ 9 AM డైలీ ఇదంతా అదర్ వర్డ్స్. హ్యాబిచువల్ యాక్షన్స్. ఇప్పుడు ఐ రీడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. ఐ అనేది సబ్జెక్ట్, రీడ్ అనేది వెర్బ్, న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ అనేది అదర్ వర్డ్స్. అండ్ థర్డ్, యూనివర్సల్ ట్రూత్స్. ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సన్ అనేది సబ్జెక్ట్, రైజ్ అనేది వెర్బ్, ఇన్ ద ఈస్ట్ అనేది అదర్ వర్డ్స్. ఇందులోని ఇంకోటి, మిల్క్ ఈజ్ వైట్. మిల్క్ వచ్చేసి సబ్జెక్ట్, ఈజ్ వచ్చేసి వెర్బ్, వైట్ అనేది అదర్ వర్డ్. అండ్ ఫోర్త్, రిపీటెడ్ యాక్షన్స్. వి సెలబ్రేట్ దసరా ఎవ్రీ ఇయర్. వి అనేది సబ్జెక్ట్, సెలబ్రేట్ అనేది వెర్బ్, దసరా ఎవ్రీ ఇయర్ అనేది అదర్ వర్డ్స్. అండ్ టైమ్ టేబుల్స్. స్కూల్స్ రీఓపెన్ ఇన్ జూన్. స్కూల్స్ అనేది సబ్జెక్ట్, రీఓపెన్ అనేది వెర్బ్, ఇన్ జూన్ అనేది అదర్ వర్డ్స్. అంటే ఇక్కడ స్కూల్స్ అనేది రీఓపెన్ అయ్యేది ఇన్ జూన్. అంటే జూన్లో స్కూల్స్ రీఓపెన్ అవుతాయి, అంటే ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత. యాజ్ ఏ సబ్స్టిట్యూచువల్ ఫర్ సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ బస్ అరైవ్స్ ఎట్ 12 PM. అంటే తర్వాత బస్సు 12 గంటలకి చేరుకుంటుంది అని అర్థం. ఇక్కడ బస్ అనేది సబ్జెక్ట్, అరైవ్స్ అనేది వెర్బ్, ఎట్ 12 PM అనేది అదర్ వర్డ్స్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఇందులోనే, రామా గోస్ టు ముంబై టుమారో. అంటే దీనికి అర్థం రామ రేపు ముంబైకి వెళ్తున్నాడు అని అర్థం. ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్, గోస్ అనేది వెర్బ్, టు ముంబై టుమారో అనేది అదర్ వర్డ్స్. సో ఫ్రెండ్స్, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ని చూడండి.